కడపలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల నుంచి చాలా కష్టపడుతున్నాం, బ్రాండ్ ఏపీ చాలా దెబ్బతింది అన్నారు లోకేష్. ఆనాటి పాలకులు దాల్మియా ప్లాంట్ ని మూసేయించారు, మీకు అండగా మేమున్నాం రమ్మని తాము భరోసా ఇచ్చామన్నారు నారా లోకేష్. రాష్ట్ర విభజన సమయంలో కట్టుబట్టలతో గెంటేశారు. రాజధాని ఎక్కడుందో తెలియదు, నిధులు కూడా లేవు, ఏపీని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని తనలో కసి ఉంది అని చెప్పి లోకేష్ అన్నారు. అది తాను సాధించాలి అంటే యువత అండ కావాలి అన్నారు నారా లోకేష్. సార్ గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్ కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. అందుకే యువకులందరినీ నేను కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది.